నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. గత నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భయపడ్డారు. అయితే అంత దూరం వెళ్లకుండా ఇరు దేశాల అధినేతలు సంయమనం పాటించి కాల్పుల విరమణకు అంగీకరించారు. అయితే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా అదే పాట పాడుతూ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపడంలో తన పాత్ర గురించి ట్రంప్ చెప్పుకోకపోవడం ఇదే తొలిసారి. అలాగే భారత్ పాకిస్తాన్లతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు కూడా ట్రంప్ ఈ సమావేశంలో వెల్లడించారు. కాగా తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదని భారత ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తాను స్వయంగా ట్రంప్కు కూడా ఫోన్ కాల్ చేసి చెప్పానని మోదీ తెలిపారు. రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేయడం ఇకపై కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవస్థలో లొసుగులను వాడుకొని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆదాయ అర్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు రెవెన్యూ లక్ష్యాలను నిర్దేశించి పలు సూచనలు చేశారు. పన్ను వసూళ్ల విషయంలో వ్యాపారులు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సూచించారు. ఆదాయాన్ని పెంచుకోగలిగితే అభివృద్ధి సంక్షేమాన్ని మరింత విస్తృతం చేయగలుగుతామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 1.24 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం వసూళ్లు పెరిగాయని చెప్పారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో 2025 ఏప్రిల్లో 906.12 కోట్లు, మే నెలలో 916 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. గత ఏడాది ఏప్రిల్లో 663.29 కోట్లు, మే నెలలో 583 కోట్ల ఆదాయం ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, వాణిజ్య పన్నుల విభాగంలో 43,020 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకులు టోనీ బ్లెయిర్తో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సన్స్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతికత మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం కుదిరింది. అలాగే ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష నిర్వహించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కంక్లేవ్కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీగా ఉన్నారు. గురువారం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని లోకేష్ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరానని మంత్రి లోకేష్ తెలిపారు. ఖేలో ఇండియాలో భాగంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవెల్ సెంటర్ను తిరుపతిలో నెలకొల్పాలని కోరానన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాసులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. 3,000 రూపాయలు చెల్లించి ఫాస్టాగ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైన 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన.
కార్లు, జీబులు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుందని స్పష్టీకరణ. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. नमस्कार। पिछले अनेक दिनों से लोगों की टोल के बारे में काफ़ी तकरार थी। सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3,000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपये का टोल देना पड़ता था, वो केवल 3,000 रुपये में होगा। और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं। इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना। इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी। कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी। और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी। उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी। ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है। बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता। मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और 15 अगस्त से ये स्कीम पूरे भारत में। ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సహా 175 దేశాల ప్రతినిధులు యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బీచ్ రోడ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రపంచ రికార్డు స్థాయిలో జరుగుతుందని, విశాఖ నుంచి భీమిలి వరకు 29.8 కిలోమీటర్ల పొడవున కార్యక్రమం నిర్వహిస్తామని, ఒక్క బీచ్ రోడ్డులోనే 3.26 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. ఇంకా జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం 5 లక్షల మంది అవుతారన్నారు. వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కని విని ఎరగని రీతిలో ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరపాలనే ఉద్దేశంతో మరి ప్రధాని మోడీ గారి సహకారంతో మరి ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడా లేని విధంగా గౌరవించే విధంగా మొత్తం సుమారు 3,25,000 మందిని మనం ఈ స్టెచ్ అంతా, ఈ బీచ్ రోడ్ స్టెచ్ అంతా, తర్వాత మిగతా ప్లేసుల్లో మొత్తం వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి మరి యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో యంత్రాంగం కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కానీ అంతా కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రహ్మాండంగా ఈ మ్యాటింగ్ ఇవన్నీ కూడా అధికారులు కూడా బాగా పనిచేసి ఇక్కడ దీన్ని ఏదైతే యోగా. బాపట్ల జిల్లా చీరాలలోని వాడరేవు రోడ్డులో ఉన్న నగరవనం ఫారెస్ట్ పార్క్లో గురువారం జరిగిన యోగేంద్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని చెప్పారు. ప్రజలంతా నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కూడా యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ యువత ఈ దిశగా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఫారెస్ట్ అధికారులు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగాసన ప్రదర్శనలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.
ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం, మరి అలాగే కలెక్టర్ గారు ఇక్కడ తీసుకురావడం వల్ల జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అన్నది ఈరోజు మనందరికి అర్థమైంది. అలాగే మోడీ గారు, ఎవరైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఆఫీసరు, ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త, ప్రతి స్టూడెంట్ అందరూ కూడా ఎందుకు చేయాలి అనే దాన్ని చాలా చక్కగా మనందరినీ కూడా మనకి బలవంతంగా చేయిస్తున్నారని మనం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులకు శుభాశీస్సులు గురించి కొంత సూక్ష్మంగా ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలియచేశారు. ఒక బ్యూరోక్రాట్ గా దీని సమాచారాన్ని నేను కూడా మీకు ఇస్తాను. మనకు జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా పాటిస్తాం. జూన్ 21 ప్రతి సంవత్సరం. దీన్ని ఎందుకు పాటిస్తామంటే ఐక్యరాజ్య సమితి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆ రోజుని. బాపట్ల జిల్లా పర్చూరులో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ హెచ్డి బార్లీ పొగాకు నేరుగా ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు. ఇది సాధారణ నిర్ణయం కాదని, రాష్ట్ర ప్రభుత్వం ధైర్య నిర్ణయానికి నిదర్శనమని తెలిపారు. గతంలో ఈ ప్రకటనను ఎవరూ నమ్మలేకపోయారని, కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు రైతుల కలను సాకారం చేశామని పేర్కొన్నారు. క్రమశిక్షణ పాటించి నిబంధనలు పాటిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, అంతిమంగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 70% మంది మన పర్చూరు రైతులు ఉన్నారు. అంటే మనకి దాదాపు 500 కోట్ల లాభం కాదు, నష్టాన్ని తగ్గించబోతా ఉంది ప్రభుత్వం. అయితే ఇది భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనకి ఏ పంటలు పడితే ఆ పంటలు పండవు. మనకి పొగాకు ఎందుకు వేస్తున్నాము? చాలా మంచి బంపర్ క్రాప్ మీకు వచ్చింది. అదేవిధంగా మంచి ధర కూడా మీకు లభించింది. ఆ ధర రావడంతో మీకు లాభాలు వచ్చాయి అని చెప్పి మరి నిరుడు లాభాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ TV 786.